హాయ్ అండి, నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు నేను గడప ముగ్గులు ఎలా వేస్తారో చూపిస్తున్నానండి. నేను ఎలా వేసుకుంటాను. సో ముందు పసుపు నీళ్ళు అండి. ముందు శుభ్రంగా గడప క్లాత్ తోటి ఇలా తుడిచేసుకొని ఇలా మొత్తం గడప పసుపు నీళ్ళు వేసేసుకొని కొంచెం జాడుగా ఉంచుకుంటే పసుపు వాటరు. సో ఇలా శుభ్రంగా మొత్తం గ్యాపులు లేకుండా గడప మొత్తం ఇలా పసుపు నీళ్ళతోటి కొంచెం చూసుకోండి. ఎందుకంటే మీరు ముగ్గు వేసే వరకు కొంచెం ఉండాలండి అది. అయితే అలా ఉంటే కనీసం 2-3 రోజులు ఆ మొగ్గ అలా ఉంటుందండి గడప మీద. అందుకని అలా తుడిచేసుకున్న తర్వాత అలా మొత్తం పసుపు నీరు మొత్తం రాసాక ఇది ఇలాగా శుక్రవారాలు మంగళవారాలు చేసుకున్నా పర్లేదండి. మిగతా రోజుల్లో నేనైతే జస్ట్ కొంచెం పసుపు వాటర్ కలిపేసుకొని ఇలా మీకు ఈజీగా ఏది వేయగలిగితే అదండి అలా వేస్తూ చక్క శుక్రవారం పూట పొద్దుటే ఇలా చేసేసుకున్నాడంటే యాక్చువల్గా ఇలా చేసేసుకొని గడప ముగ్గేసేసుకొని పూజ చేసేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు చెప్పలేమండి ఆ ప్రశాంతతని. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే మనకు అంతకంటే ఏం కావాలండి. సో నేనైతే ఇలా వేసుకుంటానండి. మీకు అదే చూపిస్తుంది అన్నమాట. సో ఎలా గడప ముగ్గులు మామూలుగా మనకి ఎలాగో అపార్ట్మెంట్స్లో ఇలాంటి హౌసెస్ ఇట్లా వాటిల్లో పెద్దగా ముగ్గులు వేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకుని ఎలాగో చాక్పీసులతో అలా వేసుకుంటామండి. అయితే ఇలా మీరు శుభ్రంగా ముగ్గు వేసుకుని చూడండి ఎలా ఉంటుందో, ఎలా కనిపిస్తుందో. సో ఇలా ముగ్గేసుకుని చక్కగా ఇంత పసుపు అక్కడక్కడ పసుపు కుంకుమ పెట్టుకుంటే ఆ గడపకి వచ్చే కళ వేరండి ఆ ఇంటికి. మనం ఇంట్లో కొంచెం మామూలుగా తెలుగు సాంప్రదాయాల్లో గడపని లక్ష్మీదేవితో సమానంగా చూస్తామండి. అందుకని గడపని ఎంత శుభ్రంగా ముగ్గులేసుకుంటూ గడప పూజలు కూడా చేసుకుంటానండి. సో ఇలా చక్కగా మీరు ఎంత కుదిరితే అంటే నేను కలర్స్ అది వేయనండి. ఎందుకంటే గడప కాబట్టి నేను పసుపు కుంకుమలతోటే ముగ్గేసి అలంకరిస్తానండి. పసుపు కుంకుమతో బొట్టు అలంకరించడం అంటే బొట్టు పెట్టని నేను పెద్దగా కలర్స్ వేయనండి. ఎందుకంటే ఇది చూడండి ఇలా చక్కగా గడప ముగ్గేసేసుకుంటానండి. బాగుందనిపించింది అనుకుంటున్నాను. ఎందుకు చక్కగా ఎంత కలగా కనిపిస్తుంది ఎంట్రన్స్. చూడండి నేను చక్కగా ఎంత బాగుందో గడప ఎలా అలంకరిస్తే ఇలా ముగ్గేసుకుంటాను. చక్కగా అలంకరిస్తే ఎంత చక్కగా ఎంత కళగా ఉంటుందో చూడండి. ఇంకా మరిన్ని వీడియోస్తో కలుద్దామండి. అలా చక్కగా గడప ముగ్గులు వేసుకొని ఇలా చక్కగా శుక్రవారం పూట పూజ చేసేసుకుంటే ఇక అంతేనండి. ఆ శుక్రవారం మీరు ఏం చేసినా ఎలా చేసినా అలా ప్రశాంతంగా గడిచిపోతుంటాయి. అన్ని పనులు జరిగిపోతుంటాయండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అది అంత ప్రశాంతంగా ఉంటుంది శుభ్రంగా. ఇదైతే నా అలవాటు అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.